అయ్యో. అయితే ఫ్రెండ్స్ చిన్నగా ఇళ్ళ మాకు ఒక జరిగిన పొరపాటు ఏంటంటే అదేం లేదు, సడన్గా మేము ఇటు పార్టీకి అని చెప్పేసి ఫారెస్ట్ ఏరియాకి వచ్చేటప్పుడు అయితే అన్నీ తీసుకొచ్చినాం, ప్రతి ఒక్క సామాన్ని తీసుకొచ్చినాం. కాకుండా ఒక చిన్న విషయాన్ని మర్చిపోయినాం. అన్నీ మన ఇగో కొత్తిమీరాకు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు అండ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్, ప్రతి వస్తువులు ప్రతి ఐటెంని తీసుకొని వచ్చినాం. కాకుంటే ఫైనల్గా మాత్రం ఒక కూర చేసే కలిపి అటువంటి గంటెలు ఉంటాయి కదా, ఆ గరిటెని మాత్రం మర్చిపోయినాం. కాకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అరే గరిటె లేదా అని చెప్పేసి అందరం బాధపడ్డ తర్వాత ఒక మా తమ్ముడు అటువంటి ఉండేది, అన్న గరిటె లేకుంటే నాటి కాలాన మానవుడు ఎలా బ్రతికాడు, గంటలు తయారీ అనేది ఉన్నదా మానవ జీవితం ఉద్భవించినప్పుడు? అటువంటిది లేని పక్షంలో అన్న మనకు దేవుడు తెలివిచ్చిండు, సృష్టినిచ్చిండు, మనకు జీవితాన్ని ఇచ్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు, అన్నీ చేసినాం కాబట్టి అన్న మనకు కూడా ఒక ఎంతో కొంత అటువంటి నాలెడ్జ్ని కూడా ఇచ్చిండు. అన్న నాటి కాలంలో మన అమ్మమ్మలు, తాతలు, ముత్తాతల నుంచి వాళ్ళు ఏం వాడిలు, గంటలు వాడిలా, ఇనుప గంటలు వాడలేదు, స్టీల్ గంటలు వాడలేదు, ఓన్లీ కట్టెతోటి తయారు చేసినట్టు తెడ్డును వాడి చేసిలు. కాబట్టి అందుకనే ఈరోజు మన తమ్ముడు ఇచ్చిన ఐడియాతోటి అట్లా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక టేకు చెట్టు కనబడుతుంది. ఇక ఉన్నది ఫారెస్ట్ ఏరియాలేగా, అయితే ఆ టేకు చెట్టు కనబడుతుంది, దాన్ని తీసుకొచ్చినాం. మేము కొన్ని కోసినటువంటి కత్తితోటి తీసుకొచ్చి దాన్ని తయారు చేసి ఇక్కడ ఒక గంటలాగా మలుచుకొని ఇక కూరని కలపడం జరగడం అయినది. ఓకే, ఈ విధంగానైనా ఒక ప్లాన్, ఒక ఐడియా దోచి మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఈ కార్యక్రమం ఒడ్డెక్కుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, కదా మనకి ఏది లేకున్నా కూడా మనం దేనికి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ మనకు సృష్టి ఇచ్చిండు, సృష్టి దేవుడు ఇచ్చిన అటువంటి మనకు తెలివితోటి ప్రతి దాన్ని తయారు చేసుకుని చేయవలసి ఉంటుందని. ఓకే పర్లేదు, ఈ రోజు వరకు అయితే అన్నీ ఓకే మంచిగా సక్రమంగా సాగుతున్నాయి. అలాగే ఇంకొకటి మన రాజుకాక, మా కాక గారు చూసినావా, అందరేమో పని చేస్తూ కష్టపడుతూ ఉంటా అంటే మా ఈ బుల్లరాజు గారు మాత్రం కాలు మీద కాలేసి కూర్చొని హాయి ఎంజాయ్ చేస్తాడు. ఎందుకు రా అంటే అబ్బాయి స్వచ్ఛమైన గాలి మన విలేజ్ల కాడికి వెళ్ళి ఊర్లకు రోడ్ల పొంటి పోతా అంటే అంత పొల్యూషన్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా విషయాన్ని చేయలేకపోతాను, ప్రశాంతమైన ఆక్సిజన్ని కూడా పీల్చుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ ఫారెస్ట్ ఏరియాలో కష్టం కదా, అందుకనే స్వచ్ఛమైన మంచి చెట్ల నీడకు పడుకొని హ్యాపీగా కాసేపు ఉన్న కొన్ని హవర్స్ అన్నా కొన్ని గంటలన్నా మంచిగా గడిపి ఎంజాయ్ చేసి వెళ్దామని చెప్పేసి కాక అందుకనే మంచిగా హ్యాపీగా నిద్రపోతుండు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా తమ్ముడిని ఆల్రెడీ మా ఇక్కడ ఉన్న అటువంటి టీంని, మా బావని, మా చింటుడు అల్లుడిని, మా కాక రాజు కాక ఆల్మోస్ట్ హీరో, ఆయన సెకండ్ అండ్ డబుల్కు త్రిబుల్ అయినటువంటి హీరో. నెక్స్ట్ కమింగ్ సోన్లో వచ్చే నెక్స్ట్ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఒక సినిమా అనేది కూడా చేయబోతాం. అది కూడా దాంట్లో తగ్గట్టు చేయవలసిన మా హీరో ఒకసారి ముఖాన్ని చూడండి, అందమైన ముఖాన్ని, అలా వెలుగుతున్నాయి.